Hi all, this is Nagarjuna. Welcome to my ఛానల్. ఇక్కడ కొన్ని వర్బ్స్ రాసానండి. ఇవన్నీ కూడా స్నానానికి సంబంధించిన వర్డ్స్ అండి. అది నదీ స్నానం కావచ్చు, పుణ్య స్నానం కావచ్చు, సరదా కోసం కావచ్చు, స్నానం చేయటము, స్నానం చేయించటం. అలానే తల స్నానాన్ని ఏమనాలి? హెడ్ బాత్ అని అనొచ్చా? ఏంటనేది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి బాత్. బిఏటీహెచ్. మీరిక్కడ చూడొచ్చు బాత్. ఫస్ట్ వన్ అండి. బిఏటీహెచ్. బాత్, బాత్, బాత్. ఆహ్, మన ఇంట్లో చేసే స్నానం అండి. రోజు చేసే స్నానం. అలానే ఇంట్లో చిన్న పిల్లలకి కానీ స్నానం చేయిస్తాం గదా! అలా చేయడాన్ని బాత్ అంటాం. బాత్, బాత్, బాత్. పలకాలండి. ఇక్కడ ఈడీని డాలా కాకుండా టాలా పలకాలి. ఎప్పుడండి ఈ శబ్దం తా వచ్చిందనుకోండి చివరన, ఏదైనా ఒక వర్బ్‌కి ఎండింగ్‌లో తా శబ్దం వస్తే తర్వాత వచ్చే ఈడీని టాలా చెప్పాలి. బాత్, బాత్, బాత్. రైట్. స్నానం చేయు. ఐ బాత్ డైలీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ. నేను ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేస్తా. ఐ జనరల్లీ బాత్ ట్వైస్ డైలీ. నేను సాధారణంగా రోజు 2 సార్లు స్నానం చేస్తా. ఇలా స్నానం చేయడానికి బాత్. నెక్స్ట్ అండి రెండోదొచ్చేసరికి బిఏటీహెచ్‌ఈ. ఒక లెటర్ మారిందండి. ఒక అక్షరం ఎక్కువ రాసాను. బిఏటీహెచ్‌ఈ బెయిద్ ప్రొనౌన్సియేషన్ కూడా మారిపోయింది. ఒక అక్షరం ఎక్కువ రాయడం వల్ల బిఏటీహెచ్ బిఏటీహెచ్ అయితే బాత్, బిఏటీహెచ్‌ఈ బెయిద్, బెయిద్, బెయిద్. స్నానం చేయు, స్నానం చేయించు. పై వర్బ్ లాగే. అయితే మరొక మీనింగ్ ఏంటంటే నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ అంటే ఎంజాయ్‌మెంట్ కోసం బయటికి పోయి స్నానం చేస్తారు కదా! దాన్ని బెయిద్ అంటారండి. అలాగే సన్ బెయిద్ అంటే కొన్ని దేశాల్లో చూడొచ్చు మనము. చాలా అరుదుగా వాళ్ళకి ఎండనేదొస్తుంది. అలాంటి సందర్భంలో సముద్ర తీరానికెళ్ళిపోయి అంటే హాఫ్ నేక్డ్ దుస్తులు లేకుండగా పడుకొని ఎంజాయ్ చేస్తారు. అంటే దేనికోసం పడుకుంటారు అలాగా అంటే విటమిన్ డి కోసం అక్కడ నది ఒడ్డున పడుకుంటారు. దాన్ని సన్ బెయిద్ అంటారు. మన సినిమాల్లో గూడా చూడొచ్చు. రైట్? బ బెయిద్, బెయిద్, బెయిద్. అలానే ఏవైనా గాయాల్ని కడగడానికి నేనిక్కడ రాయలేదండి రెండో వర్బ్‌కి. నేను చెప్తున్నానంతే ఇక్కడ. బిఏటీహెచ్‌ఈ బెయిద్, బెయిద్, బెయిద్. ఏవైనా మనకి గాయాలైనప్పుడు, కుక్క కరిచినప్పుడు గానీ, ఏదైనా గాయాలైనప్పుడు, ఆ గాయాన్ని మనం నీటితో గానీ, దేనితోనో గానీ కడుగుతాం. అలా కడగడాన్ని బెయిద్ అంటాం. మళ్ళీ చెప్తా ఉన్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి బాత్, బాత్, బాత్. స్నానం చేయు, స్నానం చేయించు మామూలుగా. రెండోదొచ్చేసి బెయిద్, బెయిద్, బెయిద్. స్నానం చేయు, స్నానం చేయించు. నదీ స్నానం, సముద్ర స్నానం. అలాగే గాయాలేమైనా ఉంటే కడగడాన్ని కూడా బెయిద్ అంటాం. థర్డ్ వన్ అండి. అన్నీ ఒకటే మీనింగ్. టేక్ ఎ బాత్, టుక్ ఎ బాత్, టేకెన్ ఎ బాత్. స్నానం చేయి. ఐ జనరల్లీ టేక్ ఎ బాత్ ఇన్ ద మార్నింగ్ డైలీ. ఐ టేక్ ఎ బాత్ ఇన్ ద మార్నింగ్ డైలీ. నేను ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేస్తా. ఆ! రైట్. నెక్స్ట్ అండి. హావ్ ఎ బాత్, హావ్ ఎ బాత్. సేమ్ మీనింగ్ అండి. ఏం మారలేదు. అన్ని వర్డ్స్ ఉన్నాయి స్నానం చేయడానికి. హావ్ ఎ బాత్, హాట్ ఎ బాత్, హ్యాడ్ ఎ బాత్. ఐ జనరల్లీ హావ్ ఎ బాత్ ఇన్ ద మార్నింగ్ డైలీ. ఏదైనా అనొచ్చండి. నెక్స్ట్ అండి. ఐదో మీనింగ్ చూడండి. సాధారణంగా తలస్నానం అనేసరికి మనోళ్ళు హెడ్ బాత్ చేశాను అని చెప్తారు. హెడ్ బాత్ కాదండి. అలా అనకూడదు. దాన్ని అంటారండి. అంటే ఏంటండి? తలస్నానం చేయడం. షవర్డ్. ఐ షవర్డ్ టుడే. నేనివాళ తలస్నానం చేశాను. అలాగే తలస్నానం చేయించడానికి కూడా ఐ షవర్డ్ మై బేబీ టుడే. అంటే ఆ బేబీని నేను ఇవాళ తలస్నానం చేపిచ్చాను. దాని అర్థం అదండి. ఆరో పదం చూడండి. హావ్ ఎ షవర్, హ్యాడ్ ఎ షవర్. అలా స్నానం చెయ్యి. వి జనరల్లీ హావ్ ఎ షవర్ ఎవ్రీ సాటర్‌డే. వి జనరల్లీ హావ్ ఎ షవర్ ఎవ్రీ సాటర్‌డే. ప్రతి శనివారం నాడు మేము సాధారణంగా తలస్నానం చేస్తాం. నెక్స్ట్ అండి. సేమ్ అలాంటి పదమే. టేక్ ఎ షవర్, టుక్ ఎ షవర్, టేకెన్ ఎ షవర్. తలస్నానం చెయ్యు. వి జనరల్లీ టేక్ ఎ షవర్ ఎవ్రీ సాటర్‌డే. మేము సాధారణంగా ప్రతి శనివారం తలస్నానం చేస్తాం. ఇంకో పదం చూడండి. టేక్ ఎ హోలీ డిప్, టుక్ ఎ హోలీ డిప్, టేకెన్ ఎ హోలీ డిప్. డిప్ అంటే మునకండి. మునక వేయడం. అంటే నదిలకెళ్ళినప్పుడు, పుష్కరాలకెళ్ళినప్పుడు మునకలేస్తాం గదా! 3 సార్లు ఇలాగా నీటిలోకి.
మునకలేస్తాం కదా! అలా స్నానం చేయడాన్ని పవిత్ర స్నానాన్ని టేక్ ఏ హోలీ డిప్ అంటారండి. ఓకేనా. లాట్స్ ఆఫ్ పీపుల్ త్రూ ఔట్ ఇండియా వెంట్ టు కాశీ లాస్ట్ ఇయర్ టు టేక్ ఏ హోలీ డిప్. రైట్. చాలామంది ఏదో పర్టిక్యులర్ ఈవెంట్ సందర్భంగా ఒక ప్లేస్‌కెళ్ళి అందరూ కూడా పవిత్ర స్నానం ఆచరించారు. ఇలా పవిత్ర స్నానం చేయడం, పవిత్ర స్నానం ఆచరించడాన్ని టేక్ ఏ హోలీ డిప్ అంటారండి. నెక్స్ట్ అండి 9వ పదం చూడండి. గో ఫర్ ఎ స్విమ్, వెంట్ ఫర్ ఎ స్విమ్, గోన్ ఫర్ ఎ స్విమ్. ఈతకి పోవడాన్ని గో ఫర్ ఎ స్విమ్, వెంట్ ఫర్ ఎ స్విమ్, గోన్ ఫర్ ఎ స్విమ్ అంటారండి. వేసవికాలం గావచ్చు, ఎక్కడైనా గావచ్చు. ఎక్కడైనా సరదా కోసం ఈతకి పోతాం గదా! అలా ఈతకి పోవడానికి గో ఫర్ స్విమ్ అంట. వి వెంట్ ఫర్ ఎ స్విమ్ ఇన్ ద ఈవెనింగ్ యెస్టర్‌డే. ఇట్ వాస్ సండే యెస్టర్‌డే. దట్ ఈస్ వై వి వెంట్ ఫర్ స్విమ్ యెస్టర్‌డే. నిన్న ఆదివారం కనుక సరదాగా మేము నిన్న ఈత కొట్టడానికి వెళ్ళామండి. రైట్. నెక్స్ట్ అండి సేమ్ అదే మీనింగ్. గో ఫర్ స్విమ్మింగ్, వెంట్ ఫర్ స్విమ్మింగ్, గోన్ ఫర్ స్విమ్మింగ్. ఇది కూడా సేమ్ అండి. వి వెంట్ ఫర్ స్విమ్మింగ్ యెస్టర్‌డే ఇన్ ద ఈవెనింగ్. రైట్. నెక్స్ట్ అండి 11వ పదం చూడండి. స్విమ్, స్వామ్, స్వమ్. ఈత కొట్టడము, ఈదడాన్ని స్విమ్, స్వామ్, స్వమ్ అంటారండి. రైట్. బాతులు కూడా అండి. మనుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈదడాన్ని స్విమ్, స్వామ్, స్వమ్ అంటారు. ఇలాంటి పదాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి? సాధారణంగా ఈ 3 ఫార్మ్స్ మీరు గమనించారనుకోండి. ఇక్కడ వావెల్ మారింది చూడండి. ఇక్కడ ఏమొచ్చింది స్పెల్లింగ్ ఐఎం, ఏఎం, యూఎం అంటే ఐఏయు. ఓకేనా? రైట్. రైట్. థాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. నేను ఉదయాన్నే ఒక బ్యాచ్ స్టార్ట్ చేశానండి. బేసిక్స్ నుంచి హైయర్ లెవెల్ ఇంగ్లీష్ చెప్తా ఉన్నాం అందులో. బ్యాచ్ నడుస్తా ఉంది. 2 క్లాసులు అయినాయండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ లాంగ్వేజ్ స్కిల్స్ ఫ్రమ్ యువర్ హోమ్ త్రూ ఆన్‌లైన్, you can contact me on my number that is 7036469769. Thank you so much watching my video here.